నేటి ముఖ్యాంశాలు. విద్యార్థినితో ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పాఠాలు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శివప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత నోట్ బుక్స్ పంపిణీ. తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఈయు నూతన కార్యవర్గం ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత కోహీర్ శ్రీనివాస్కి లేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దేముల్ అధ్యక్షులు కె గోపాల్. తట్టేపల్లి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో రైతులకు ఎరువుల పంపిణీ. సంగంకుర్తి గ్రామంలో శనీశ్వరుని ఆలయంలో ప్రతి శనివారం హోమం, ప్రత్యేక పూజలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాఠాలు బోధించే ఉపాధ్యాయుడే ఓ గిరిజన విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ మండల పరిధిలోని ఊరెంటి తాండాకు చెందిన ఓ గిరిజన విద్యార్థి వయస్సు 14 అడికిచెర్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అదే పాఠశాలలో ఇంగ్లీష్, గణితం బోధిస్తున్న ఉపాధ్యాయులు చుక్కాని నరేందర్ సదరు విద్యార్థినితో గుట్టురట్టు కాకుండా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో జూలై 2వ తేదీ ఆదివారం రోజున ఊరెంటి తాండాకు చెందిన తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న స్నేహితురాలితో పాటు బట్టలు, నోట్బుక్స్ కొనడానికి సదరు విద్యార్థినితో కలిసి తాండూరు వెళ్లారు. అప్పటిదాకా తనతో వచ్చిన స్నేహితురాలు కనిపించకపోవడంతో గీత ఆందోళన చెందింది. ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించింది. మరుసటి రోజు సోమవారం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరేందర్ మెడికల్ లీవ్ కావాలంటూ అడికిచెర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండురంగం తో పాటు తట్టేపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్లకు వాట్సాప్ ద్వారా మెడికల్ లీవ్ కావాలని కోరినట్లు సమాచారం. పాఠశాల ఉపాధ్యాయుని ప్రేమ వ్యవహారం గ్రామస్తులకు, యువకులకు తెలియడంతో పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయులు పాండురంగంని నిలదీశారు. జూలై 10న మౌనిక మామ వచ్చి విద్యార్థిని ఇక నుండి పాఠశాలకు రాదని, తమకు తక్షణమే టీసీ ఇవ్వాలని కోరుతూ టీసీ తీసుకువెళ్లారు. పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తోటి విద్యార్థులు భయ ఆందోళనలకు గురై పాఠశాలకు వెళ్లడానికి భయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు విద్యార్థిని జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ఉంటూ కూలీ పనుల కోసం వలస వెళ్లడంతో ఊర్లో ఉంటున్న నాన్నమ్మ దగ్గర ఉండి పాఠశాలకు వెళ్లి చదువుకుంటుంది. అదే అదనంగా భావించిన కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై కన్నేసి ఈ తతంగానికి ఒడిగట్టారని, ఉపాధ్యాయ రంగానికే మచ్చ తెచ్చిన ఈ కీచకుని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అడికిచెర్ల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నరేందర్ పై వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని పెద్దేముల్ ఇన్ఛార్జ్ విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు. కీచక ఉపాధ్యాయునిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పలువురు హెచ్చరిస్తున్నారు. నూలి శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా సుమారు 1000 మందికి పైగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ మాట్లాడుతూ, శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. దాతలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నతంగా చదవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శుభప్రద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణి శుభప్రద్ పాటిల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామాంజనేయులు, ముస్తాఫా పటేల్, అబేద్ చావు, శుభప్రద్ యువసేన సభ్యులు భాను ప్రసాద్, కుర్వ బాలు, శ్రీశైలం, బాలు గౌడ్, రాము గౌడ్, నరేష్ గౌడ్, సచిన్, విజయ్, చందు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నోట్స్ పంపిణీ చేయడం జరిగింది గత సంవత్సరం. అయితే ఈసారి ప్రభుత్వమే గవర్నమెంట్ స్కూళ్ళలో నోట్స్ పంపిణీ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థులకు నోట్స్ పంపిణీ చేయాలి. తద్వారా నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తే విద్యార్థి నాయకునిగా ఆ రోజు నాతో ఉన్నది మొత్తం కూడా విద్యార్థులే. కాబట్టి నేను ఈరోజు బీసీ కమిషన్ సభ్యుని అయిన తర్వాత కూడా నేను విద్యార్థులకు తప్పకుండా నాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మీ దాంట్లో చాలామంది కూడా మేము ప్రతిభా పురస్కారాలు ఇస్తే కూడా మీ దగ్గర ఫస్ట్ ఇయర్లో టాప్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సల్లా గార్డెన్లో వచ్చిరా ఇక్కడ నుండి సల్లా గార్డెన్కి
శనివారం తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ఈయు కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనవరి 1, 2004 తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులుగా చేరిన వారికి పాత పెన్షన్ సాధించేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ఈయు తాండూరు మండల నూతన అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ చారి, కోశాధికారిగా గూడుమియా, ఉపాధ్యక్షులుగా అంజయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్, ఉప కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మధుసూదన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఏలూరు అనిల్, రాజేశ్వరి, రామకృష్ణ, సంతోష్, రమేష్, నరేందర్, బాలరాజ్, రాకేష్, మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా మహాలక్ష్మి, కార్యదర్శిగా శిరీష, ఉప కార్యదర్శిగా అనసూయలను ఎన్నుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నూతన అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత బీఆర్ఎస్ పెద్దెముల అధ్యక్షులు కోహి శ్రీనివాస్ కి లేదని పెద్దెముల కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో అన్నారు. రైతులకు రుణమాఫీ జరిగిందని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై బురద జల్లడం సమంజసం కాదని, వ్యక్తిగత రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పెద్దెముల్ మండల అధ్యక్షులు కోహి శ్రీనివాస్ కు సూచించారు. కాంగ్రెస్ హయాంలోనే ఒకేసారి రుణం మొత్తం మాఫీ చేస్తేనే రుణమాఫీ అయినట్లుగా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అన్ని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయనడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని దుస్థితి బీఆర్ఎస్ పార్టీదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంజలయ్య, నర్సింహులు, మల్లయ్య, రాము నాయక్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు పాలాభిషేకాలు అవసరం లేదు, సరే చేసుకున్నా పర్లేదు. దాని లోపల తమ్ముళ్ళను పంపించి కాంగ్రెస్ పార్టీలో నామకేవాసే ఉంటున్నాను ఇంతవరకు సమంజసం. నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇంతలేం ఊకుండేది లేదు. ఇప్పటి నుంచి నువ్వు మహేందర్ రెడ్డి మీటింగ్లో ఎమ్మెల్యేకి వెళ్ళేటప్పుడు మీటింగ్లో వచ్చి ఏం మాట్లాడినావు? బచ్చగాడు రోహిత్ రెడ్డి అడిగి గెలుస్తాడని చెప్పినావు నువ్వు ఆ రోజు. ఆ రోజు మహేందర్ రెడ్డి సంఘ నాకు, ఈ రోజు రోహిత్ రెడ్డి సంఘ ఆపుతున్నావు. నువ్వు బతకనికే నీ సంసారం కోసం నువ్వు తిరుగుతున్నావు, గ్రూపులు అనుకుంటావు. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూలిపోయిన అయినావు నువ్వు, అది కూడా కట్టలేదు కదా, ఇచ్చింది దాఖలాలు లేవు. ఈ రోజు వరకు లేకపోయే ఈ రోజు పెద్దమూరు లోపల ఎంపీకి గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎక్కున్నది. ఈ రోజు వరకు ఎంపీటీసీ గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎక్కున్నది. ఏదో నలుగురు వేసుకొని వచ్చి నోటికి ఎంతో సంత మాట్లాడితే ఇంతలో ఊకుండేది లేదు. నీ సంసారం కోసం నువ్వు తిరుగుతున్నావు, పార్టీలు మారుతున్నావు, నువ్వు గ్రూపులు మారుతున్నావు. మారే అవసరం లేదు. నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. మా రమేష్ మహారాజ్ టికెట్ వస్తుంది, గెలుస్తాడు. బల్ల గురించి చెప్పమంటే చెప్తా నేను. ఎంత వస్తే అంత మాట్లాడు బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే ఖబర్దార్ బిడ్డ జాగ్రత్త ఉండు. నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడితే ఇంతలేం ఊకుండేది లేదు. ఇప్పటి నుంచి నీవు మహేందర్ రెడ్డి మీటింగ్లో ఎమ్మెల్యేకి వెళ్ళేటప్పుడు మీటింగ్లో వచ్చి ఏం మాట్లాడావు? బచ్చగాడు రోహిత్ రెడ్డి అడిగి గెలుస్తాడని చెప్పినావు నువ్వు ఆ రోజు. ఆ రోజు మహేందర్ రెడ్డి సంఘ నాకు, ఈ రోజు రోహిత్ రెడ్డి సంఘ ఆపుతున్నావు. నువ్వు బతకనికే నీ సంసారం కోసం నువ్వు తిరుగుతున్నావు, గ్రూపులు అనుకుంటావు. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూలిపోయిన అయినావు నువ్వు, అది కూడా కట్టలేదు కదా, ఇచ్చింది దాఖలాలు లేవు. ఈ రోజు వరకు నువ్వు డబుల్ బెడ్రూమ్ లేకపోయే, దళితులు ఈ 3 ఎకరాల భూమి లేకపోయే. ఈ రోజు పెద్దమూరు లోపల ఎంపీకి గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎక్కున్నది. ఈ రోజు వరకు ఎంపీటీసీ గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఎక్కున్నది. ఏదో నలుగురు వేసుకొని వచ్చి నోటికి ఎంతో సంత మాట్లాడితే ఇంతలో ఊకుండేది లేదు. నీ సంసారం కోసం నువ్వు తిరుగుతున్నావు, పార్టీలు మారుతున్నావు, నువ్వు గ్రూపులు మారుతున్నావు. మారే అవసరం లేదు. నేను బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. మా రమేష్ మహారాజ్ టికెట్ వస్తుంది, గెలుస్తాడు. బల్ల గురించి చెప్పమంటే చెప్తా నేను. ఎంత వస్తే అంత మాట్లాడు బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే ఖబర్దార్ బిడ్డ జాగ్రత్త ఉండు. మాట్లాడు బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే ఖబర్దార్ బిడ్డ జాగ్రత్త ఉండు. మాట్లాడు బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే ఖబర్దార్ బిడ్డ జాగ్రత్త ఉండు. ఈ పత్రికల ముందు మిత్రమా శ్రీనివాస్, నువ్వు అనవసరంగా ఎక్కువ చేసి మాట్లాడడం అనేది మానుకోవాలి. రాజకీయాల్లో రాజకీయ సద్విమర్శ ఉండాలి, కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటే అది నీకు మంచిది, మాకు మంచిది. నువ్వు చెప్పినటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ మండలంలో లేదని చెప్పినావు, ఓకే.
నీ అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ ఈ మండలంలో మండల కేంద్రంలో ఎంపీటీసీ కాంగ్రెస్, అదేవిధంగా ఇప్పుడు పెద్దేవరం మండల ఎంపీపీ కాంగ్రెస్, జెడ్పీటీసీ కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేదనేది నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు రాజకీయ వ్యభిచారివి. ఎందుకు అంటే గతంలో మహేందర్ రెడ్డి దగ్గర కొలరాడు వచ్చినావు, తర్వాత నువ్వు రోహిత్ రెడ్డికి ఓటు వేయలేదు, ఇప్పుడు రోహిత్ రెడ్డి దగ్గర ఓరలాడుతున్నావు. నిన్ను అవసరానికి వాడుకొని వదిలేస్తారు. నువ్వు ఎక్కువ మాట్లాడి అవన్నీ కూడా రాజకీయ కక్షలు పెంచుకోకుండా ఉంటే అందరికీ మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్నలు వెళ్ళి తమ్ముళ్ళను జాయిన్ చేసిన పార్టీల్లో అంటే గతంలో మీ అన్నలను నువ్వు కూడా ఏడ జాయిన్ చేసినావు. అందరూ ఒకే పార్టీలో ఉండాలని ఏం సిద్ధాంతం ఏం లేదు. అన్నలు తమ్ముళ్ళు వేరు పార్టీల్లో ఉంటారు. అవన్నీ లేని మాటలు కల్పించి మాట్లాడకుండా ఉంటే అది మీకు మంచిది, మాకు మంచిది. ఏదైనా ఉంటే అభివృద్ధి చేసి చూపించండి. నువ్వు అభివృద్ధి సరే, నీ వరకు నువ్వు కృషి చేసి ఏమైనా పార్టీలో అభివృద్ధి చేస్తే సంతోషపడతాం. అదేవిధంగా ఇప్పుడు రైతు వేదికలు కట్టిర్రు, రైతు వేదికలకు బిల్లు ఇప్పి నువ్వు గొప్పలాగా మాట్లాడితే రైతు వేదికలు కట్టిరు కదా మండలంలో, రైతు వేదికలతో ఈరోజు కూడా బిల్లులు ఇవ్వలేరు. ఆ బిల్లులు ఇప్పియు, కాంట్రాక్టులు చేసిన వాళ్ళందరికీ బిల్లులు ఇప్పియు. గాజీపూర్ ప్రాజెక్ట్, గాజీపూర్ వాగుపైన బ్రిడ్జి కట్టడానికి స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అవుతున్నది. 9 సంవత్సరాలు అయినటువంటి బ్రిడ్జిను 100 మంది ఉంచిన తర్వాత ఈరోజు మట్టేసి ఊడడం కాదు, రాజకీయ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి ఏవో కళ్ళబొల్లి మాటలు చెప్పడము అవన్నీ మానుకోవాలి. ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, నేనే ఇస్తా అని చెప్తున్నావు. నువ్వు ఇవ్వడం కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు లేవని చెప్పినావు కదా, ఇందిరమ్మ ఇల్లు తాండూరులో పోయి చూడు, అన్నీ కనిపిస్తాయి. ఊరూరులో పోయి చూడు, ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎడ కనిపిస్తున్నాయో చూడు, ఎవరికి ఇస్తావో చూడు. ఇవన్నీ చెప్పి ఎలక్షన్ అయ్యేంత వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి వాయిదా వేసుకొని నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఏడున్నది. డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయి, పెన్షన్లు ఏడున్నాయి. దళిత బంధు ఇస్తున్నావు కదా, దళిత బంధు ఒక్కొక్క గ్రామంలో ఎంతమందికి ఇచ్చినావు అనేది లిస్ట్ వేసి, గ్రామ పంచాయతీలో లిస్ట్ వేసి ఎంతమందికి దళిత బంధు ఇచ్చారు, ఎంతమందికి బీసీ బంధు ఇచ్చారు, ఇవన్నీ ఒక నివేదిక ఇస్తే అందరం చదివి సంతోషిస్తాం. మేము అభివృద్ధి విరోధకులకు కాము, అభివృద్ధిని ఆకాంక్షిస్తాము. గ్రామాన్ని, మండలాన్ని అభివృద్ధి చేసి మేము సంతోషిస్తాము. కానీ నువ్వు వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. నమస్తే. కోవూరు శీనన్న నిన్న కేసీఆర్కు పాలాభిషేకం చేసి ఏం మాట్లాడావంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కరింటికి వచ్చి చూసిపోయిన పాపాన ఓలేరంటావు. నీవెవరెవరింటికి వచ్చి ఏమేమి చేసినావన్నా? మన రేవంత్ రెడ్డి మంచిగా బోర్ బంద్ చేయకుండా 3 గంటలు కరెక్ట్ నడిస్తే కూడా ఎక్కడ భూమి భారత అని మాట్లాడితే తప్పు లెక్కలు అన్నీ చేసి బస్టాండ్లో ప్రతి ఒక్కరితోని ఏమి తెలియని వారితో మాట్లాడిపించి అవి ఇవి అంటి పెడితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డిని తిట్టంతా మీకు లేదు. అటువంటి మాటలు ఆడొద్దు. నీవేం చేస్తున్నావు అంటే తినబెడుతున్నావు, తినబెట్టి ఎంటకెళ్ళి దెప్పేస్తున్నావు తినబెట్టినని. ఇప్పుడు ప్రతి ఒక్కరికెరక రుణమాఫీ చేసేది, ప్రతి ఇంట్లో ఫోన్ ఉన్నది, ఫోన్ లేని వారికి పేపర్ ఉన్నది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదన్న. మళ్ళీ నువ్వు చెప్పుడు అవసరమే లేదు, ప్రతి ఒక్కరం చూసుకుంటున్నాం. కేసీఆర్ చేసిండు, కేసీఆర్ ఇచ్చినవన్నీ హామీలు మొత్తం తీర్చిండు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిండు, ఇంటికో ఉద్యోగం ఇస్తాంట, ఇంటికో తాగుబోతు చేసిండు. డబుల్ బెడ్రూమ్లు పెద్దేములు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి. నీవే మొత్తం వెనకాల తిరిగి చూడన్నా. సొట్టి తప్పు మాటలు ఆడొద్దన్నా. నీవు చూసి చెప్పాలి. ఎవరికో ఇచ్చినావు, వీళ్ళింటికి వాళ్ళింటికి 4 ఇండ్లకు పోయినావు, తిరిగినావు, ఇన్నో అన్నో నీకు కలిగిన ఇచ్చినావు, ఇచ్చి మంచిగా చేసినావు. కానీ ఎవరికి ఇచ్చినావు? నీ వెనకాల, నీ పార్టీ వెనకాల తిరిగిన వాళ్ళకి ఇచ్చినావు. వేరే వాళ్ళకైతే ఇవ్వలేవు. నీ వెనకాల వచ్చిన వాళ్ళ వరకు నీకు వాళ్ళు చెప్తే వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నందుకు ఇచ్చినావు. వేరే వాళ్ళకైతే ఎవరికి ఇవ్వలేవు, ఒక్కరికి ఏమీ చేయలేవు. చేసినట్లు ఉంటే అన్న చూపించు, మేము కూడా చూపెడతాం. ఎంత పెద్ద మూల ఎన్ని దళిత ఇండ్లు ఉన్నాయి, ఎంతమందికి దళిత బంధు ఇప్పించినావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించినావు, ఇంటికో ఉద్యోగం ఎవరికి ఇప్పించినావు. ఇప్పుడు ఇది రుణమాఫీది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క ఇంట్లో ఫోన్ ఉంది. ఫోన్ లేని వారు ఉంటే పేపర్ చూసుకుంటారు. కానీ తినబెట్టి దెప్పేసేటిది అట్లా మాట్లాడొద్దన్న. చిన్న గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి దండాలు. మన కుమార్ శేటు, ఎల్లారెడ్డి పటేల్
మంచిగా మాట్లాడరు. వాళ్ళ సూపర్, నాకు నచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రైతులకు అవసరమయ్యే ఎరువులను తట్టెపల్లి PSS లో పంపిణీ చేస్తున్నామని, ప్రతి ఒక్క రైతుకు ఎరువులు అందేలా చూస్తామని, అనంతరం రైతులతో పాటు వరుసలో నిలబడి ఎరువులను కొని బస్తాలను తన వాహనంలో తనే మోసుకొని వెళ్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేయడం దేవుడిచ్చిన భాగ్యమని అన్నారు. రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా పోటీగా ఉంటానని స్పష్టం చేశారు. అది మన గోప్కే లేదు. అది కొనకపోతే మాకు మనసులో గోప్కి ఉంది కదా, మనసులో గోప్కి అయిపోతుంది. మనసులో కొనుంది తిప్పలు పెట్టారు. పోయాడు యాలల మండలం సంగంకుర్తి గ్రామ శివారులోని సంగం దేవాలయం ప్రక్కన శనీశ్వర ఆలయంలో, సంగమేశ్వరుని దేవాలయ ప్రక్కన గల శనీశ్వర దేవాలయంలో ప్రతి శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త అనిల్ తెలిపారు. ఎవరైనా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ధర్మకర్తలు సూచించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable